హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది. సో వాటన్నిటి గురించి వన్ బై వన్ ఈ వీడియోలో అయితే చూద్దాం. సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. సో డైలీ 1 to 2 hours వర్క్ చేసి దాదాపు 8 న్యూస్ పేపర్ చదివి ఇన్ఫర్మేషన్ మీకు అందించడం జరుగుతుంది. చాలామంది మన వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఖచ్చితంగా లైక్ చేయండి. ఈ వీడియోకి అయితే నేను 1000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి. మన ఛానల్కి సంబంధించినటువంటి టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి. సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను. మీకు చాలా యూజ్ ఉంటుంది. ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి. మనకు తెలంగాణలో ప్రముఖ కోచింగ్ సెంటర్ అయినటువంటి నాగార్జున స్టడీ సర్కిల్ వాళ్ళు గ్రూప్ 2 అదేవిధంగా గ్రూప్ 3కి యూజ్ అయ్యేటువంటి స్పెషల్ ఎకానమీ ఆఫ్లైన్ బ్యాచ్ని అయితే మనకు స్టార్ట్ చేయబోతున్నారు. దానికి సంబంధించి ఈరోజు అయితే డెమో అయితే కండక్ట్ చేస్తున్నారు. ఇది మనకు ఫాస్ట్ ట్రాక్ బ్యాచ్. సో వితిన్ 60 డేస్లో మీకు ఎకానమీకి సంబంధించినటువంటి క్లాస్ అయితే కంప్లీట్ చేయడం జరుగుతుంది. సో దీనికి సంబంధించినటువంటి అడ్మిషన్స్ అయితే జరుగుతున్నాయి. సో దీనికి సంబంధించి మీరు వెంటనే అయితే రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే ఇక్కడ వాళ్ళ యొక్క ఫోన్ నెంబర్స్ ఇచ్చారు. సో ఈ నెంబర్స్కి కాల్ చేసి మీరు మీ డౌట్స్ను క్లారిఫై చేసుకోవచ్చు. దాంతోపాటు ఈరోజు మార్నింగ్ 10 AM మీకు దీనికి సంబంధించినటువంటి డెమో కూడా ఉంది. సో మీకు గ్రూప్ 2 గ్రూప్ 3కి యూజ్ అయ్యే విధంగా ఎకానమీ అనేటువంటిది మీకు 60 డేస్లో కంప్లీట్ చేయబడుతుంది. ఆఫ్లైన్ బ్యాచ్. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉన్నట్లయితే ఈ నెంబర్స్ కాల్ చేసి మీ నేమ్స్ అయితే రిజిస్టర్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకు ఫస్ట్ అప్డేట్ వచ్చేసి ఈ పరీక్షలు ఎప్పుడు అనేటువంటి టైటిల్ తోటి మనం ఆంధ్రప్రభ న్యూస్ పేపర్లో ఒక ఆర్టికల్ అయితే ఇక్కడ చూడవచ్చు. సో గ్రూప్ 3 DAO HWO ఉద్యోగాలకు పరీక్షా తేదీలను ఇంకా ప్రకటించని TSPSC, డిగ్రీ లెక్చరర్ పోస్టులకు ఇంకా ప్రారంభం కాని దరఖాస్తులు, తేదీల కోసం ఎదురు చూస్తున్నటువంటి లక్షలాది మంది అభ్యర్థులు అక్టోబర్లో నిర్వహించే అవకాశం అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ నుండి ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్లయితే మనకు TSPSC అధికారుల వ్యవహార శైలి పనితీరు చాలా విచిత్రంగా కనబడుతుందని అభ్యర్థులు విమర్శిస్తున్నారు. సో మెజార్టీ అభ్యర్థులు డిమాండ్లను పరిగణలోకి తీసుకోకుండా తాము చేయాలనుకున్నదే చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. సో గ్రూప్ 2 వాయిదా విషయంలో ఇదే స్పష్టమైందన్నారు. సో గ్రూప్ 2ను వాయిదా వేయాలని అభ్యర్థులు డిమాండ్ ముందుగా పట్టించుకున్నటువంటి అధికారులు ఆ తర్వాత పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టడంతో అనివార్యంగా గ్రూప్ 2 పరీక్షను వాయిదా వేసిన విషయం తెలిసిందే అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. సో అభ్యర్థులు ఎదురు చూసేటువంటి ఉద్యోగ నోటిఫికేషన్లకు సంబంధించిన పరీక్షా తేదీలను ఇంతవరకు ప్రకటించలేదు. దానిలో మనం గ్రూప్ 3 కావచ్చు, DAO కావచ్చు, అదేవిధంగా HWO హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ పరీక్షలకు సంబంధించి TSPSC పరీక్షా తేదీలను ప్రకటించలేదు. అదేవిధంగా డిగ్రీ లెక్చరర్ పోస్టుల అంశం అయితే ఇంకా అంతే సంగతులు అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. సో నోటిఫికేషన్ ఇచ్చినా ఇంతవరకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభించలేదు. సో వీటి పరీక్షా తేదీలు ఎప్పుడు ప్రకటిస్తారని అభ్యర్థులు ఎదురు చూస్తున్నారు. ఒకవైపు ఎన్నికల సమయం ముంచుకొస్తుండడంతో ఉద్యోగ నియామకాల పరీక్షల సకాలంలో జరుగుతాయా లేదా అనేటువంటి ఆందోళన వ్యక్తం చేస్తున్నారంటే ఇక్కడ చూడవచ్చు. సో దరఖాస్తు ప్రక్రియ పూర్తయి నెలలు గడుస్తున్న మనకు ఏదైతే గ్రూప్ 3 కావచ్చు, DAO HWO ఉద్యోగాలకు పరీక్షా తేదీలను TSPSC ఖరారు చేయకపోవడంతో ఉద్యోగార్థులు అయోమయంలో ఉన్నారు. సో పరీక్షా తేదీలను ముందస్తుగా ప్రకటిస్తే ప్రణాళిక వేసుకొని ఎంతసేపు ఏ సబ్జెక్టు చదువుకోవాలనేటువంటి ప్లాన్ చేసుకోవచ్చని అంటున్నారు. సో కొంతమంది అభ్యర్థులు వివిధ ఉద్యోగాలకు అర్హతలు ఒకేలా ఉండడంతో వాటన్నిటికీ దరఖాస్తు చేసుకుంటున్నారు. సో ఈ క్రమంలోనే పరీక్షా తేదీలు ప్రకటించకపోవడంతో ఏ ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుందో అనేది తెలియక దేనికి ఎంత సమయం కేటాయించాలనే దానిపై కూడా గందరగోళం ఏర్పడుతుందంటూ ఇక్కడ అభ్యర్థులు అంటున్నట్లు ఇక్కడ ఒక అప్డేట్ అయితే మనకి ఇవ్వడం జరిగింది. సో దాంతోపాటు ఇక్కడ మనం చూసినట్లయితే వాటికి సంబంధించి మనకి ఏ నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చిన డీటెయిల్స్ కూడా ఇక్కడ ఇచ్చారు. ఇక అక్టోబర్లో నిర్వహించే ఛాన్స్ ఉందా అంటూ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో మనకు గ్రూప్ 3 పరీక్ష అక్టోబర్లో ఉండేటువంటి ఛాన్స్ ఉందని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో గ్రూప్ 3కి దరఖాస్తులు చేసుకున్నటువంటి అభ్యర్థులకు తమ దరఖాస్తులో సవరణలు ఉంటే TSPSC అయితే ఎడిట్ ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగింది. ఇది 16వ తారీఖు నుంచి 21 వరకు మీరు ఎడిట్ చేసుకోవచ్చు. ఆల్రెడీ మనం నిన్న ఈవినింగ్ అయితే చూసాం. సో అదేవిధంగా ఈ గ్రూప్ 3తో పాటు ఇంకా DAO HWO పరీక్షలు అక్టోబర్లో నిర్వహించే అవకాశం ఉందని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. మనకు నవంబర్ 2, 3 తేదీలో గ్రూప్ 2 పరీక్షలు అయితే ఉన్నాయి. సో దసరా సెలవులు 14 నుంచి 23 వరకు ఉండడంతో సో వీటిని ఈ కాలంలో నిర్వహించేటువంటి వీలు ఉంటుందని చెప్పేసి ఇచ్చారు. సో క్యాలెండర్ ఖాళీ తేదీలను బట్టి వీటిని నిర్వహించనున్నారు. సో మరోపక్క గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఫలితాలు ఇంతవరకు ప్రకటించలేదు. అలాగే FSO కావచ్చు, CDPO తుది ఫలితాలు ఇవ్వలేదు. సో వీటి కోసం లక్షలాది మంది అభ్యర్థులు ఎదురు చూస్తున్నారని చెప్పేసి ఇక్కడ మనకు TSPSCకి సంబంధించిన ఎగ్జామ్ సంబంధించినట్లు ఒక ఆర్టికల్ అయితే మనం ఇక్కడ ఆంధ్రప్రభ న్యూస్ పేపర్లో అయితే చూడవచ్చు. సో ఇక్కడ అక్టోబర్ అని అంటున్నారు. ఇంకా ఇది ఫైనలైజ్ అయితే కాదు. మేబీ అక్కడ కొంత మనకి ఏంటంటే హాలిడేస్ ఉన్నాయి కనుక అక్కడ పెట్టవచ్చు అని చెప్పేసి ఒక అవగాహన మనకు TSPSCలో ఉన్నట్లయితే కనబడుతుంది. అక్టోబర్లో పెట్టే ఛాన్స్ ఉందని చెప్పేసి ఇక్కడైతే మనకు ఆంధ్రప్రభ న్యూస్ పేపర్లో ఇవ్వడం జరిగింది. ఇక నెక్స్ట్ అప్డేట్ కనుక చూసినట్లయితే మనకు గ్రూప్ 3 దరఖాస్తులో తప్పుల సవరణకు అవకాశం అని చెప్పేసి మనకు TSPSC నుంచి 2 ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే రావడం జరిగింది. దీనికి సంబంధించి మనం ఆల్రెడీ ఈవినింగ్ అయితే చేస్తాం. ఎడిట్ ఆప్షన్ ఇవ్వడం జరిగింది. ఇంకొకటి ఇక్కడ చూసినట్లయితే మనకి వెటర్నరీ అసిస్టెంట్ పోస్టుల పరీక్ష ప్రాథమిక కీ వెల్లడి అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. మనకు పశు సంవర్ధక శాఖలో వెటర్నరీ అసిస్టెంట్ ఏ కావచ్చు, B కంప్యూటర్ ఆధారిత పరీక్ష మనకి CBRT విధానంలో కండక్ట్ చేసినటువంటి ఎగ్జామ్ సంబంధించినటువంటి కీని అయితే మనకు వెబ్సైట్లో అందుబాటులో ఉంచారని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో దీనికి అప్లై చేసుకున్న అభ్యర్థులు ఒకసారి
ఒకసారి టీఎస్పీఎస్సీ వెబ్సైట్కి వెళ్ళి చూసేటువంటి ప్రయత్నం చేయండి. ఇక టెట్కు 2.23 లక్షల దరఖాస్తులు అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. రేపటితో ముగినటువంటి గడువు. సో మనకు రాష్ట్రంలో టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్కు సోమవారం సాయంత్రం నాటికి 2,23,811 దరఖాస్తులు వచ్చాయని చెప్పేసి ఇక్కడ మనకు ఎన్సీఆర్టీ డైరెక్టర్ రాధారెడ్డి అయితే తెలపడం జరిగింది. దీనిలో మనకు పేపర్ 1కు 68,000, పేపర్ 2కు 12,000, రెండింటికి కలిపి 1,42,000 దరఖాస్తులు వచ్చాయని చెప్పేసి ఇచ్చారు. సో ఇది మనకి రేపటికి సాయంత్రానికి వరకు అయితే లాస్ట్ డేట్ ఉంది. ఇంకా ఎవరైనా అప్లై చేసుకోకుండా ఉన్నట్లయితే వీటికి అప్లై చేసుకున్నట్టు ప్రయత్నం చేయండి. ఇక నెక్స్ట్ విషయం అయితే అగ్రికల్చర్ ఆఫీసర్ పోస్టులో సగం కోత అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ మనం వెలుగు న్యూస్ పేపర్లో చూడవచ్చు. సో డిసెంబర్లో 148 పోస్టుల భర్తీకి టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్. సో పోస్టుల సంఖ్యను 77కు తగ్గించేందుకు ప్రయత్నాలు, కొత్త రోస్టర్ తయారు చేస్తున్నటువంటి వ్యవసాయ శాఖ, ఆ లిస్టు వచ్చాకే ఫైనల్కి విడుదల చేయనున్నటువంటి కమిషన్ అంటే ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు. సో రాష్ట్రంలో మనకు అగ్రికల్చర్ ఆఫీసర్ పోస్టుల భర్తీలో అయోమయం నెలకొంది. సో ఆ పోస్టుల భర్తీకి టీఎస్పీఎస్సీ పరీక్ష నిర్వహించి 3 నెలలైనా ఇప్పటి వరకు ఫైనల్కి అయితే విడుదల చేయలేదు. అభ్యర్థులంతా ఫలితాల కోసం వెయిట్ చేస్తుంటే సో ప్రకటించినటువంటి పోస్టులను తగ్గించేటువంటి పనిలో సర్కారు పడిందని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో నోటిఫికేషన్లో పేర్కొన్న పోస్టులో సగానికి కోత పెట్టనున్నట్లు పెట్టమున్నామని వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు చెప్తున్నారు. సో దీంతో అభ్యర్థులు తీవ్రంగా ఆందోళన చెందుతున్నట్లు ఇక్కడ ఒక అప్డేట్ అయితే మనకి ఇవ్వడం జరిగింది. మనకు 148 పోస్టులకు గతంలో నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. అయితే వీటికి సంబంధించి ఇప్పుడు ఈ పోస్టులను దాదాపుగా 77కు తగ్గించేటువంటి ఆలోచనలో ఉన్నట్లు, కమిషన్ ఆలోచనలో ఉన్నట్లు ఇక్కడ ఒక అప్డేట్ అయితే మనకు ఈ పోస్టులకు సంబంధించి ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. ఇక నెక్స్ట్ కనుక విషయం అయితే మనకు ప్రాథమిక పాఠశాలల టీచర్ పోస్టులకు బీఎడ్ అభ్యర్థులు అర్హులు కాదు అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు. మనం గత 1 వీక్ నుంచి 2 టైమ్స్ దీని అయితే చూసాం. ఈరోజు మరొకసారి మనకి ఈనా న్యూస్ పేపర్లో కూడా దీనికి సంబంధించిన అప్డేట్ అయితే రావడం జరిగింది. సో వారి నియామకం విద్యా హక్కు చట్టానికి విరుద్ధం, రాజస్థాన్ కేసులో సుప్రీంకోర్టు తీర్పు అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో మనకి ఏదైతే ప్రాథమిక పాఠశాల టీచర్ పోస్టులు బీఈడి అభ్యర్థులు అర్హులు, బీఈడి అభ్యర్థులు ప్రాథమిక పాఠశాలకు సంబంధించినటువంటి వాటికి వీళ్ళు అర్హులు కాదని చెప్పేసి ఇక్కడ మనకు సుప్రీంకోర్టు అయితే తేల్చి చెప్పింది. సో వారి నుంచి ప్రాథమిక స్థాయి విద్యార్థులకు మెరుగైనటువంటి బోధన ఆశించలేమని పేర్కొంది. సో ప్రాథమిక పాఠశాల టీచర్ పోస్టులకు బీఈడీలు అభ్యర్థులు అర్హులేనని ప్రకటిస్తూ నేషనల్ మన కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ ఎన్సీఆర్టీ 2018లో నోటిఫికేషన్ ఇచ్చింది. దాన్ని కొట్టివేస్తూ సుప్రీంకోర్టు రీసెంట్గా రాజస్థాన్ దేవేష్ శర్మ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో దాన్ని అయితే ఎన్సీఆర్టీ ఇచ్చినటువంటి దాన్ని ఆ నోటిఫికేషన్ కొట్టివేస్తూ మనకు తీర్పు అయితే ఇవ్వడం జరిగిందనమాట. సో ఓన్లీ డీఈడీ చేసిన వాళ్ళ వీటికి ఈ పర్టికులర్ పోస్టులకు ఏదైతే మనకి ఎస్జిటి అంటాం కదా ఇక్కడ, సో వాటికి వీళ్ళు అర్హులని చెప్పేసి మనకు సుప్రీంకోర్టు అయితే తీర్పుని ఇవ్వడం జరిగింది. ఇక నెక్స్ట్ కనుక విషయం అయితే ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఆఫీసర్లు అంటే ఇక్కడ చూడవచ్చు. సో మనకు టోటల్గా 4,451 పోస్టులతో మనకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. దీనిలో మనకు ప్రొబేషనరీ ఆఫీసర్లు వచ్చేసి 3,049 పోస్టులు అయితే ఉన్నాయి. ఇంకా అవే కాకుండా వివిధ విభాగాల్లో కూడా మిగతా పోస్టులు అయితే ఉండడం జరిగింది. టోటల్గా 4,451 పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. ఆగస్టు 21 అనేది వీటికి సంబంధించి లాస్ట్ డేట్ అయితే ఉంది. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉన్నట్టయితే వీటికి అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి. డిగ్రీ అర్హతతోటి మీరు వీటికి అప్లై చేసుకోవచ్చు. సో కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇక్కడ ఇచ్చారు. మనకి 21 లాస్ట్ డేట్ అయితే ఉంది. దీని యొక్క ఎంపిక ప్రక్రియ అనేటువంటిది ఇక్కడ వాటికి సంబంధించిన ఆన్లైన్ ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది, మెయిన్స్ ఎగ్జామ్ ఎప్పుడు ఉన్న డీటెయిల్స్ కూడా ఇక్కడ ఇచ్చారు. ఒకసారి చూసి మీరు వెబ్సైట్కి వెళ్ళి చూసి మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే వాటికి అప్లై చేసుకోండి. నెక్స్ట్ కనుక విషయం మనకు హైదరాబాద్ రాజేంద్ర నగర్లో ఉన్నటువంటి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ రూరల్ డెవలప్మెంట్ అండ్ పంచాయతీ రాజ్ నుంచి కాంట్రాక్ట్ పద్ధతిలో మనకు 172 ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. దీనిలో మనకు సీనియర్ కెపాసిటీ బిల్డింగ్ కన్సల్టెంట్ అండ్ స్టేట్ క్వాలిటీ మానిటర్ 24 పోస్టులు, దాంతోపాటుగా క్వాలిటీ మానిటర్కి సంబంధించి 148 పోస్టులు అయితే ఉన్నాయి. సో వీటికి సంబంధించి మీరు ఏదైనా విభాగంలో మాస్టర్స్ డిగ్రీస్తో పాటు మీకు ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ ఉండాలని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేశారు. సో 17 తారీఖు అనేది లాస్ట్ డేట్ ఉంది. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉన్నట్లయితే కన్నట్టు వెబ్సైట్కి వెళ్ళి చూసి మీరు అప్లై చేసుకున్నటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఇక నెక్స్ట్ విషయం అయితే ఏకలవ్య స్కూల్స్ గురుకులకు ఆహ్వానం అంటే ఇక్కడ చూడవచ్చు. సో మనకి ఏకలవ్య మోడల్ స్కూల్స్లో దాదాపుగా దేశవ్యాప్తంగా 5,660 ఉద్యోగాలకు సంబంధించి మనకు గతంలో నోటిఫికేషన్ అయితే వచ్చింది. దీనికి సంబంధించి మనకు అప్లికేషన్ డేట్ని అయితే ఎక్స్టెండ్ చేశారు. 18 తారీఖు అయితే లాస్ట్ డేట్ ఉంది. ఇంకా ఎవరైనా అప్లై చేసుకోకుండా ఉన్నట్లయితే అప్లై చేసుకోండి. సో వాటికి సంబంధించి ఏ విధంగా ప్రిపేర్ కావాలి అనేటువంటి కంప్లీట్ డీటెయిల్స్ తోటి మనకి ఈరోజు సాక్షి న్యూస్ పేపర్లో ఒక ఆర్టికల్ అయితే ఇచ్చారు. ఒకసారి దీన్ని కూడా డౌన్లోడ్ చేసుకుని చూసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఇక నెక్స్ట్ ఈనాడు ప్రతిభకు సంబంధించి కనుక చూసినట్లయితే మనకు వాయు కాలుష్యానికి సంబంధించిన ఒక ఆర్టికల్ అయితే ఇచ్చారు. దాంతోపాటుగా కరెంట్ అఫైర్స్ సంబంధించినటువంటి బిడ్ బ్యాంక్ కూడా మనకు ఈనాడు ప్రతిఫలం ఇవ్వడం జరిగింది. సో వీటిని కూడా ఒకసారి డౌన్లోడ్ చేసుకుని ప్రాక్టీస్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూద్దాం. సో ఈ రోజు అయితే చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి. ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఖచ్చితంగా లైక్ చేయండి. నేను చెప్తున్నా కూడా చాలా తక్కువ మంది వీడియోని లైక్ చేస్తున్నారు. ఒకటే వీడియోలో మీకు ఎడ్యుకేషన్ అప్డేట్స్ అదేవిధంగా కరెంట్ అఫైర్స్ కలిపి అయితే అందించడం జరుగుతుంది. ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి మీ మిత్రులకైతే షేర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. ఫ్రెండ్స్ ఇక్కడ మనం మొదటి కరెంట్ అఫైర్ కనుక చూసినట్లయితే నలుగురికి కీర్తి చక్ర అని చెప్పేసి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ అయితే చూడవచ్చు. 11 మందికి శౌర్య చక్ర అవార్డులు, 954 మందికి పోలీస్ పథకాలు ప్రకటించినటువంటి కేంద్ర ప్రభుత్వం అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిందంటే ఎంతమందికి కీర్తి చక్ర వచ్చాయని చెప్పేసి మనకు నేరుగా క్వశ్చన్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది. నలుగురికి రావడం జరిగింది. సో ఆ నలుగురు ఇక్కడ చూసినట్లయితే మనకు ఈ నలుగురికి మరణాంతరం అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ వాళ్ళ పేర్లు కనుక చూసినట్లయితే మనకు దిలీప్ కుమార్ దాస్ అని చెప్పేసి,
సో ఇక్కడ మనం మొదటి కరెంట్ అఫేర్ కనుక చూసినట్లయితే నలుగురికి కీర్తి చక్ర అని చెప్పేసి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ అయితే మనం చూడవచ్చు. సో 11 మందికి శౌర్య చక్ర అవార్డులు, 954 మందికి పోలీస్ పథకాలు ప్రకటించినటువంటి కేంద్ర ప్రభుత్వం అని చెప్పేసి ఇక్కడ జరిగింది. సో ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిందైతే కీర్తి చక్ర ఎంతమందికి వచ్చాయని చెప్పేసి మనకు నేరుగా అడగవచ్చు. నలుగురు అని చెప్పేసి గుర్తుంచుకోండి. దాంతోపాటుగా సో ఇక్కడ మొదటి కరెంట్ అఫేర్ కనుక చూసినట్లయితే నలుగురికి కీర్తి చక్ర అని చెప్పేసి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ అయితే మనం చూడవచ్చు. 11 మందికి శౌర్య చక్ర అవార్డులు, 954 మందికి పోలీస్ పథకాలు ప్రకటించినటువంటి కేంద్ర ప్రభుత్వం అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఎంతమందికి కీర్తి చక్ర అవార్డులు వచ్చాయని చెప్పేసి నేరుగా అడగవచ్చు. నలుగురు అని చెప్పేసి గుర్తుంచుకోండి. దాంతోపాటుగా 11 మందికి శౌర్య చక్ర అవార్డులు, మొత్తం అవార్డులు వచ్చేసి 954 మందికి అయితే మనకు కేంద్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది. సో దీనిలో మనకు ఆ నలుగురు కీర్తి చక్ర అవార్డు పొందినటువంటి గ్రహీతల పేర్లలో గుర్తుంచుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఇక్కడ ఆ నలుగురికి మరణాంతరం అయితే ఇవ్వడం జరిగింది. సో దానిలో మనకు దిలీప్ కుమార్ దాస్ కావచ్చు, రాజీవ్ కుమార్ కావచ్చు, అదేవిధంగా బబ్లా రబా కావచ్చు అండ్ శంభు రాయ్. సో ఈ నలుగురికి మనకు ఈ కీర్తి చక్ర అవార్డ్స్ అయితే ఇచ్చారు. సో మనకు నేరుగా అడుగుతారు క్రింది వాటిలో ఎవరికి కీర్తి చక్ర అవార్డు రాలేదు, ఎవరికి వచ్చిందని చెప్పేసి అడగవచ్చు. సో వీటిని గుర్తుంచుకోండి. అదేవిధంగా శౌర్య చక్ర అవార్డులకు సంబంధించి ఎంతమందికి వచ్చాయి, టోటల్గా ఎంతమందికి ప్రకటించారు, సో ఈ నెంబర్స్ అయితే గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. సో ఇక్కడ శౌర్య చక్ర గ్రహీతల పేరు కూడా ఇచ్చారు. సో వీటిని కూడా గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. మేబీ వీటికి సంబంధించి కూడా ఎవరికి వచ్చింది, ఎవరికి రాలేదని చెప్పేసి అడగడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ చూసినట్లయితే మనకు 77వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం గ్యాలంటరీ అవార్డులు అయితే ప్రకటించింది. సాయుధ బలగాలు కావచ్చు, కేంద్ర సాయుధ బలగాలు, మొత్తం ఈ రెండింటికి సంబంధించి టోటల్గా 76 మంది పేర్లను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అయితే సోమవారం ఆమోదం తెలిపినట్లు ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో వీరిలో మనకు నలుగురికి కీర్తి చక్ర, అందరికీ మరణాంతరం అయితే ఇచ్చారు. 11 మందికి శౌర్య చక్ర, దీనిలో 5గురికి మరణాంతరం ఇవ్వడం జరిగింది అనమాట. 11 మందిలో 5గురు చనిపోయిన వాళ్ళు, మిగతా 6గురికి వచ్చేసి సో ప్రజెంట్ ఉన్న వాళ్ళకి ఇవ్వడం జరిగింది. సో ప్రదానం చేయనట్లు మనకు ప్రకటించడం జరిగింది. కీర్తి చక్ర గ్రహీతలందరూ సో సిఆర్పీఎఫ్కి చెందిన వారి కావడమే గమనార్హం అని చెప్పేసి ఇచ్చారు. సో కీర్తి చక్ర పొందినటువంటి ప్రతి ఒక్కరు సిఆర్పీఎఫ్ సంబంధించినటువంటి వ్యక్తులు అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో వీటిని ఇక్కడ గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. మనకు నేరుగా అడుగుతారు. ఇక్కడ 230 మందికి శౌర్య పథకాలు కూడా రావడం జరిగింది. ఇక దాంతోపాటుగా మన తెలంగాణకు సంబంధించి ఎంతమందికి పథకాలు వచ్చాయని కూడా ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఇక్కడ చూసినట్లయితే మనకు రాష్ట్ర పోలీసులకు మొత్తం 34 పథకాలు వచ్చాయి. సో 2 పథకాలు వచ్చేసి ఉత్తమ సేవ మోడళ్లకు సంబంధించి, 22 వచ్చేసి శౌర్య, 10 సేవా పథకాలు అయితే రావడం జరిగింది. సో స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ దేశవ్యాప్తంగా ప్రతిభ కనబరిచినటువంటి 954 మంది పోలీసులకు సో ఈ పథకాలు అయితే ప్రకటించింది. సో ఇందులో మనకు తెలంగాణకు సంబంధించి అయితే 34 మెడల్ ఉన్నాయి. సో వీటిలో 2 రాష్ట్రపతి ఉత్తమ సేవా పథకాలు, 22 శౌర్య పథకాలు, అదేవిధంగా 10 వచ్చేసి సేవా పథకాలు అయితే ఉన్నాయి. సో ఎన్ని వచ్చాయనేది చాలా ఇంపార్టెంట్. మొత్తం 34 ఏ విధంగా వచ్చాయనేది కూడా గుర్తుంచుకోండి. వీటికి సంబంధించి కూడా మన తెలంగాణకు సంబంధించి కూడా నేరుగా అడగడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. ఇక నెక్స్ట్ కనుక చూసినట్లయితే ఇక్కడ మనకు ఉత్తమ పోలీస్ స్టేషన్గా మేడిపల్లి అని చెప్పేసి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ కూడా చూడవచ్చు. సో దేశంలో 17,000 ఠాణాలతో పోటీ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో మనకు రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో మేడిపల్లి ఠాణా ఉత్తమ పోలీస్ స్టేషన్గా అయితే ఎంపికైంది. దేశంలో 17,000 పోలీస్ స్టేషన్లతో పోటీ పడ్డ ఈ ఠాణా 2023 సంవత్సరానికి గాను ఈ ఘనతను అయితే సాధించింది. ఉత్తమ ప్రతిభ కనబరిచినటువంటి 76 పోలీస్ స్టేషన్లను కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఎంపిక చేయగా సో అందులో మనకు మేడిపల్లి ఠాణా ఒకటిగా అయితే నిలిచింది. తెలంగాణ నుంచి మొత్తం 3 నిలిచాయి. దానిలో మనకు ఇది ఫస్ట్ ప్లేస్లో అయితే ఉండడం జరిగింది అనమాట. గుర్తుంచుకోండి, ఉత్తమ పోలీస్ స్టేషన్ తెలంగాణ నుంచి వచ్చినటువంటి పోలీస్ స్టేషన్ ఏదని చెప్పేసి అడగవచ్చు. సో మేడిపల్లి పోలీస్ స్టేషన్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్ చూసినట్లయితే మనకు సెప్టెంబర్లో ఆదిత్య L1 ప్రయోగం అని చెప్పేసి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ చూడవచ్చు. సూర్యుడిపై అధ్యయనం చేయనున్నటువంటి ఇస్రో అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. ఇక్కడ చూసినట్లయితే మనకు చందమామపై పరిశోధన కోసం చంద్రయాన్ 3 మిషన్ను ప్రయోగించినటువంటి భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇక సూర్యుడిపై అధ్యయనం కోసం అయితే ఏర్పాటు చేస్తుంది. సో ఆదిత్య L1, సో ఈ ప్రయోగం పేరు గుర్తుంచుకోండి. సో ఇది సూర్యుడిపై ప్రయోగం చేయబోయేటువంటి ప్రయోగానికి సంబంధించినటువంటి పెట్టినటువంటి పేరు అనమాట. సో ఇది మనకు సెప్టెంబర్లో అంటే సెప్టెంబర్ మొదటి వారంలో ప్రయోగం ఉంటుందని చెప్పేసి ఇస్రో సోమవారం వెల్లడించినట్లు ఇక్కడ ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. చాలా ఇంపార్టెంట్. సో ఇటీవల మనకు ఇస్రో చాలా ప్రాజెక్టును చేపడుతుంది కనుక సో రానున్నటువంటి పోటీ పరీక్షలు ఇక్కడి నుంచి క్వశ్చన్స్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది. ఆల్రెడీ మనం చంద్రయాన్ ప్రాజెక్ట్ గురించి చూసాం. ఇప్పుడు మరి ఆదిత్య L1 ప్రయోగం కూడా సెప్టెంబర్ మొదటి వారంలో అయితే రాబోతుంది. ఇక నెక్స్ట్ కనుక చూసినట్లయితే ద్రవ్యోల్బణంలో 2వ స్థానంలో తెలంగాణ అని చెప్పేసి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ అయితే మనం చూడవచ్చు. పట్టణాలతో పోలిస్తే గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువ. సో ఏడాదిలో 10% పెరిగినటువంటి నిత్యావసర ధరలు. సో 34.6% ద్రవ్యోల్బణంతో కూరగాయలు టాప్లో ఉన్నట్లు ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. సో గ్రామీణ ప్రాంతాల్లో అధిక ద్రవ్యోల్బణంలో తెలంగాణ దేశంలో 2వ స్థానంలో నిలిచింది. సో నిత్యావసర వస్తువుల ధరలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నటువంటి కేంద్ర గణాంక శాఖ సోమవారం ఈ విషయాన్ని వెల్లడించింది. సో నిరుటి జూలైతో పోలిస్తే ఈ ఏడాది జూలైతో ధరలు మరింత పెరిగాయని వివరించింది. సో అన్ని రాష్ట్రాలకు సంబంధించి గ్రామీణ మరియు అదేవిధంగా పట్టణాల వారీగా గణాంకాలను అయితే విడుదల చేసింది. సో ఇందులో మనకు గ్రామీణ ప్రాంతాలలో ఎక్కువ ద్రవ్యోల్బణం నమోదైనటువంటి రాష్ట్రాల్లో మనకు 9.91% తోటి మనకు జార్ఖండ్ ప్రథమ ప్లేస్లో ఉందండి. ఇక్కడ కూడా ఇచ్చారు. ఇక్కడ విషయాలైతే సో గ్రామీణ ప్రాంతాల్లో మనకు జార్ఖండ్ అనేది ఫస్ట్ ప్లేస్లో ఉంది.
అంటే గ్రామీణ ప్రాంతాల్లో ద్రవ్యోల్బణానికి సంబంధించి తెలంగాణ అనేది సెకండ్ ప్లేస్లో ఉంది. థర్డ్ వచ్చేసి హర్యానాలో ఉంది. అదే మనం పట్టణ ప్రాంతాల యొక్క ద్రవ్యోల్బణం కనుక చూసినట్లయితే సో ఉత్తరాఖండ్ అనేది ఫస్ట్ ప్లేస్లో ఉంది, రాజస్థాన్ సెకండ్ ప్లేస్, ఒడిషా థర్డ్ ప్లేస్, మన తెలంగాణ అనేది ఫిఫ్త్ ప్లేస్లో ఉండడం జరిగింది. సో తెలంగాణ పొజిషన్ కూడా పట్టణ ప్రాంతాల్లో గుర్తుంచుకున్నట్టు ప్రయత్నం చేయండి. చాలా చాలా ఇంపార్టెంట్. సో నేరుగా అడుగుతారంటే ఇది కేంద్ర గణాంకాలు ఇచ్చినటువంటి రిపోర్ట్ కనుక సో నేరుగా అడగడానికి ఛాన్స్ ఉంటుంది. ద్రవ్యోల్బణం అంటే ఏంటి అనేది కింద కామెంట్ చేయండి. సో ఇంతమందికి తెలుసు ద్రవ్యోల్బణం అనేది. సో ఎకానమీ చదువుతున్నట్టు అభ్యర్థులకు 100% తెలిసే ఉంటుంది. సో దేన్ని మనం ద్రవ్యోల్బణం అంటాం అనేది కింద కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. సో నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే మనకు స్కూల్ సిలబస్లో ఫోక్సో చట్టం అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో హైకోర్టుకు తెలిపినటువంటి కేరళ ప్రభుత్వం ఇప్పటికే 12 ఏళ్ళు ఆలస్యమైందని న్యాయస్థానం అని చెప్పేసి ఇచ్చారు. సో ఫోక్సో చట్టాన్ని పాఠ్యాంశంగా తీసుకొచ్చేందుకు తాజాగా కేరళ ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలను రాష్ట్ర హైకోర్టు అయితే ప్రశంసించింది. సో పాఠశాల స్థాయి విద్యార్థులకు ఫోక్సో చట్టంపై అవగాహన కల్పించడంలో ఇప్పటికే 12 ఏళ్ళు ఆలస్యమైందని ఈ సందర్భంగా వ్యాఖ్యానించినట్లు ఇక్కడ చూడవచ్చు. సో చాలా ఇంపార్టెంట్. ఇటీవల ఏ రాష్ట్రం స్కూల్ సిలబస్లో ఫోక్సో చట్టాన్ని చేర్చాలని నిర్ణయించిందని చెప్పేసి నేరుగా అడుగుతాడు. కేరళ రాష్ట్రం అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఫోక్సో చట్టం అనేది ఎప్పుడు అమల్లోకి వచ్చిందని కింద కామెంట్ చేసేయడం ప్రయత్నం చేయండి. ఎందుకంటే మనకు రాజ్యాంగంలో ఉంది కనుక. సో దీనికి సంబంధించిన ఆర్టికల్ 226 అనేటువంటి మనకు లైంగిక నేరాలు వాటి పరిణామాలపై విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు గాను పాఠశాల సిలబస్లో మనం ఈ ఏదైతే ఫోక్సో చట్టాన్ని చేర్చాలని చెప్పేసి కేరళ ప్రభుత్వం అయితే నిర్ణయించింది. అయితే ఇది ఎప్పుడు చట్టం చేశారు దీనికి సంబంధించి కింద కామెంట్ చేసిన ప్రయత్నం చేయండి. ఇక నెక్స్ట్ విషయం అయితే మనకు ఎల్ఐసి ఎండీగా ఆర్ దొరైస్వామి అంటే ఇక్కడ చూడవచ్చు. సో మనకు లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్గా మనకు ఆర్ దొరైస్వామిని ప్రభుత్వం సోమవారం నియమించిందని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. ప్రస్తుతం అతను ముంబైలో ఉన్నటువంటి ఎల్ఐసి కేంద్ర కార్యాలయంలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా అయితే పనిచేస్తున్నారు. సో అతనికి ఇప్పుడు సో ఇక్కడ మేనేజింగ్ డైరెక్టర్గా అయితే అతను నియమించడం జరిగింది. పేరు గుర్తుంచుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. నేరుగా అడుగుతారు. సో ఇతను 2026 ఆగస్టు 31 వరకు సో ఇతను పదవిలో ఉంటారని చెప్పేసి కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక నెక్స్ట్ కనుక విషయం అయితే చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ ఇది కూడా. సో మనకు మన్మోహన్ రికార్డును సమన్ చేరినటువంటి మోదీ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. ప్రధానిగా వరుసగా 10 సార్లు ఎర్రకోట పైన సో మనకు పతాక ఆవిష్కరణ అని చెప్పేసి చూడవచ్చు. ఇక్కడ నేడు ఘనంగా 15 ఆగస్టు వేడుకలు అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో 15 ఆగస్టు సందర్భంగా ఎర్రకోట బుర్జు నుంచి వరుసగా 10 ఏళ్ల పతాకావిష్కరణ చేసినటువంటి కాంగ్రెస్ ఇతర పార్టీల ప్రధాన మంత్రుల్లో మొట్టమొదటి నేతగా మనకు నరేంద్ర మోడీ నిలవన్నట్లు ఇక్కడ ఇచ్చారు. సో మంగళవారం జరగనున్నటువంటి స్వాతంత్ర దినోత్సవ పురస్కరించుకొని సో 10వసారి ఆయన దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. సో గతంలో ప్రధాని హోదాలో మనకు మన్మోహన్ సింగ్ 10 సార్లు అయితే స్వాతంత్ర వేడుకల్లో ప్రసంగించడం జరిగింది. దాని తర్వాత ఆ రికార్డును సమన్ చేసిన వ్యక్తిగా మనకు మోడీ అయితే నిలవన్నట్లు ఇక్కడ ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట. గుర్తుంచుకోండి. సో కాంగ్రెస్ ఇతర అదేవిధంగా 10 సార్లు, సో ఓవరాల్గా 10 సార్లు కూడా ఇద్దరు అనమాట. ఒకరు మన్మోహన్ సింగ్, నెక్స్ట్ మనకు మోడీ అయితే ఈ సేమ్ రికార్డును అయితే మనకు సమన్ చేశాడనమాట. సో వీటిని గుర్తుంచుకున్నట్టు ప్రయత్నం చేయండి. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్, అదేవిధంగా కరెంట్ అఫైర్స్. సో వీడియో నచ్చినైతే లైక్ చేసి మీ మిత్రులకైతే షేర్ చేయండి. అదేవిధంగా గ్రూప్ 2, గ్రూప్ 3 కోర్సుకు సంబంధించి ఈరోజు మన యాప్లో అయితే మేము కొంత ఆఫర్ అయితే తీసుకురాబోతున్నాం. సో మనకి ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఆఫర్ అయితే తీసుకొస్తాం. ఇది మీకు మధ్యాహ్నం 12 తర్వాత మన యాప్లో అయితే అందుబాటులో ఉంటుంది. దానికి సంబంధించి నేను మన టెలిగ్రామ్ అదేవిధంగా మన ఛానల్ యొక్క కమ్యూనిటీలో కూడా పోస్ట్ చేస్తాను. సో ఎంత పర్సెంటేజ్ మేము ఆఫర్ ఇవ్వబోతున్నాం అనేటువంటిది సో 12 తర్వాత అయితే ప్రకటించే అవకాశం అయితే ఉంది. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉన్నట్టయితే 12 దాకా ఆగి సో తర్వాత మీరు గ్రూప్ 2 అదేవిధంగా గ్రూప్ 3కి సంబంధించిన కోర్స్ తీసుకున్నటువంటి ప్రయత్నం అయితే చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.